అక్టోబర్ 6 యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్ హ్యాబిటేట్ డేని ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. 6వ తేదీన ఈ సంవత్సరం అంటే 2025కి 6వ తేదీన సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. ఈ దినోత్సవం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తేదీన వస్తూ ఉంది. కారణం ఏంటి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వారు 1985లో ఈ యొక్క వరల్డ్ హ్యాబిటేట్ డేని ప్రపోజ్ చేసేటప్పుడు ఈ డేని ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ నెలలో వచ్చేటువంటి ఫస్ట్ మండేన సెలబ్రేట్ చేయాలి అనేటువంటి ఒక డెసిషన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూసుకుంటే 2025కి అక్టోబర్ 6న వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం సెలబ్రేట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో మనం చూసుకుంటే ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్ వచ్చేసి 5న రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అంటే 2024లో మనం చూసుకుంటే అంటే లాస్ట్ ఇయర్కి 2024లో చూసుకుంటే 7న ఫస్ట్ మండే రావడం జరిగింది. అట్లా 2022లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మండే వచ్చేసి 3వ తేదీన రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలి అంటే ఏదైతే అక్టోబర్ నెలలో మొట్టమొదటి సోమవారం వస్తుందో ఆ సోమవారం రోజునే వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం 6th అక్టోబర్ మండే కాబట్టి మండే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా సెలబ్రేట్ చేసింది 1986లో కెన్యా దేశంలో నైరోబి అనేటువంటి ప్రాంతంలో సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ఎందుకు వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము అంటే ప్రజలు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానీ ఛాలెంజెస్ కానీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిష్కరించి అదేవిధంగా ప్రజలకు హౌసింగ్ అంటే ఇళ్ళు ప్రాపర్గా హౌసెస్ అనేటువంటి కన్స్ట్రక్ట్ చేసి ప్రజలకు హౌసింగ్ ఫెసిలిటీ అనేటువంటిది అందించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వరల్డ్ హ్యాబిటేట్ డేని మనం ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ మండే అక్టోబర్లో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం.